హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి ఒప్పందాలలో ఎవరైతే చేసుకుంటున్నారో వారు పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈ రోజు తొందరపాటు అనేది పనికిరాదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం అసలు చేయకరండి. ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. కుటుంబాల్లో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈ రోజు ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికత వైపు ఈ రోజు మొగ్గు చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి. శస్త్రచికిత్సలు కూడా అవసరం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈ రోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజు పెద్దల మాట వినడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇక మేషరాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలా పడతారు. బంధువర్గంతో ఒత్తిడిలు పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశ అనే మిగులుతుంది. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణదాతలను కూడా ఆశ్రయించాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రతి ప్రయత్నంలోనూ అవంతరాన్ని ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదాగా సాగి స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అప్రమత్తతగా బాధ్యతగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు కళాకారులకు కొన్ని వివాదాలు అనేవి చిరాకు పరుస్తాయి. మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.